హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. యాక్చువల్గా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ అనేది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ అలాగే రివర్ డెవలప్మెంట్ అండర్లో వర్క్ అవుతుంది అనమాట. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అనమాట. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే రీజనల్ సెంటర్స్ ఉన్నాయి కదా, రీజనల్ సెంటర్స్ 7 ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో రీజనల్ సెంటర్ 7 ఉన్నాయి. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో కూడా ఒక రీజనల్ సెంటర్ ఉందన్నమాట. సో డెఫినెట్గా మనకి ఇక్కడ రిలీజ్ అయిన మనకి వేకెన్సీస్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే ఈ రీజనల్ సెంటర్స్, అలాగే మనకి హెడ్ క్వార్టర్స్ రూర్కీలో ఉంది కదా, ఉత్తరాఖండ్ రూర్కీలో. ఓవరాల్గా ఈ అన్ని రీజనల్ సెంటర్స్ హెడ్ క్వార్టర్స్తో కలిపి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. సో డెఫినెట్గా మనకి కాకినాడలో పోస్టింగ్ వచ్చే ఛాన్స్ అంటే అవకాశం అనేది డెఫినెట్గా ఉంది. ఒకవేళ ఇప్పుడు మనకి కాకినాడలో పోస్టింగ్ రాకపోయినా ఫ్యూచర్లో మనం అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకొని కాకినాడ వచ్చి జాబ్ చేసుకునే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో మనం ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అండ్ ఫర్దర్గా మనం ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళ్ళి అంటే కన్సర్న్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. దీనికి డెఫినెట్గా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా అంటే వేస్ట్ చేసుకోకుండా అందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని ఇస్తానండి. దాంతోపాటు ఎగ్జామ్ అప్డేట్స్ ఇస్తాను, అలానే సిలబస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తాను. దాంతోపాటు మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏ పోస్ట్కి ఎన్ని మార్క్స్ పైన సెలక్షన్ అయ్యి, రిటర్న్ ఎగ్జామ్ అంటే ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ క్రైటీరియా ఎలా ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ కూడా సెపరేట్ వీడియో చేసి పెడుతున్నాను. అలానే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో మీకు అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా మీకు ఛానల్ నుంచి కూడా జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అన్నీ ఇస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి అన్నీ కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి ఎన్ఐహెచ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రూర్కీ. యాక్చువల్గా ఈ వెబ్సైట్ నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేచ్చు. ఇందులో కెరీర్ ఆపర్చునిటీస్లో చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ మనం చూడాలనుకున్న నోటిఫికేషన్ అండి. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడు మనకి ఏ పొజిషన్కి రిలీజ్ అయ్యిందంటే ఫస్ట్ చూసుకుంటే మనకి సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ ఒకటి, అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3, లోవర్ డివిజన్ క్లర్క్, స్టాఫ్ కార్ డ్రైవరు, ఈ 4 పొజిషన్లకి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యండి. యాక్చువల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటప్పుడు మనకి ఆన్లైన్లో అప్లై చేయాలి అని చెప్పి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. బట్ కొన్ని సర్వర్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు ఆన్లైన్లో అవ్వట్లేదండి. ఆన్లైన్లో అప్లై చేయడానికి అవ్వదు. అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ప్రొఫార్మా ఇచ్చాడు, అది కూడా ప్రింట్అవుట్ తీసుకొని అది ఫిల్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అవి అటాచ్ చేసి రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయాలని చెప్పి మెన్షన్ చేశాడు అనమాట. ఇప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ అవ్వట్లేదు. అండ్ క్లోజింగ్ డేట్ మనకి సెప్టెంబర్ 9th ఇచ్చాడు కదండి. ఈ సెప్టెంబర్ 9th కూడా ఎక్స్టెండ్ చేశాడు సెప్టెంబర్ 17th వరకు, అది కూడా చూద్దాం. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇక్కడ మనం క్లియర్ కట్ నోటిఫికేషన్ అనేది చూడాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్, 3వ సీరియల్ నెంబర్ 3లో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో చూసుకుంటే ఇదిగోండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండర్లో మనకు వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఆల్రెడీ చెప్పాను కదా మీకు, హెడ్ క్వార్టర్స్ రూర్కీలో ఉండే హెడ్ క్వార్టర్స్ నుంచి, అలాగే రీజనల్ సెంటర్స్ మన కాకినాడ, అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే 7 రీజనల్ సెంటర్స్ నుంచి ఇది కామన్ నోటిఫికేషన్ అని అది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇదిగోండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రూర్కీ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్, అలానే అండ్ రీజనల్ సెంటర్స్ ఎక్కడెక్కడ అంటే గువాహటి, బెళగావి, అలాగే పాట్నా అండ్ కాకినాడ, మన ఆంధ్రప్రదేశ్లో ఉండే కాకినాడ నుంచి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశాడు అనమాట. ఓకేనా, ఏ పొజిషన్స్ అంటే ఇదిగోండి టోటల్గా 4 పొజిషన్స్, సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ ఒకటి, అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఒకటి, అలానే లో డివిజన్ క్లర్క్ ఒకటి, అండ్ అలానే స్టాఫ్ కార్ డ్రైవర్, ఈ 4 పొజిషన్లకి వేకెన్సీస్. ఇండివిజువల్గా చూసుకుంటే ఈ సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్కి మీకు లెవెల్ 7 అండి, 44,900 నుంచి 1,42,400, అంటే మీకు ఈజీగా 80,000 వరకు శాలరీ ఉంటుంది. దీనికి ఏజ్ చూసుకుంటే 18 to 30 years మధ్యలో ఉండాలన్నమాట ఏజ్. ఓకేనా, మ్యాక్సిమం ఏజ్ అనేది 30 years.
అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసుకుంటే మీకు లెవెల్ 3 అండి. ఇది 21,700 నుంచి 69,100, అంటే ఇది 40,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. ఇక్కడ చూసుకుంటే 18 to 27 ఇయర్స్ ఉండాలి ఏజ్ అనేది. ఓకే, అలాగే లో డివిజన్ క్లర్క్ చూసుకుంటే ఇది లెవెల్ 2 అండి. దీనికి చూసుకుంటే 19,900 నుంచి 63,200, ఇది కూడా 40,000 వరకు మీకు శాలరీ ఉంటుంది. అండ్ ఏజ్ దీనికి కూడా 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ అలానే కార్ డ్రైవర్ చూసుకుంటే లెవెల్ 2 అండి. 19,900 నుంచి 63,200, ఇది కూడా లెవెల్ 2, దీనికి కూడా 40,000 శాలరీ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్లు కూడా 40,000 అబౌవ్ అనేది శాలరీ డెఫినెట్గా ఉంటుంది, అన్ని అలవెన్స్లు కలుపుకొని. అండ్ స్టాఫ్ కార్ డ్రైవర్ చూసుకుంటే మీకు ఏజ్ అనేది 25 ఇయర్స్ బిలో ఉండాలండి. ఓకేనా, మీ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది లాస్ట్ డేట్ లోపు చూస్తారనమాట. ఓకేనా, అండ్ ఇండివిజువల్గా క్వాలిఫికేషన్స్ అవి చూసుకుంటే మీకు సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ చూసుకుంటే మీకు దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అన్నాడు. అంటే మీకు బీటెక్ సివిల్లో కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఓకే, ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అన్నాడండి. అంటే ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, హైడ్రాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎర్త్ సైన్స్ ఆఫ్టర్ అక్వైరింగ్ బ్యాచిలర్ డిగ్రీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకేనా, పిఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ చేసిన తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, హైడ్రాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎర్త్ సైన్స్, దీంట్లో మీకు ఎంఎస్సి ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి అడిషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. బీటెక్లో ఈ 2 బ్రాంచెస్, లేదనుకుంటే ఎంఎస్సిలో ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3 పొజిషన్ చూసుకుంటే మీకు దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి 5 years ఎక్స్పీరియన్స్ అడిగాడండి. దేంట్లో అంటే ఎలక్ట్రికల్లో కానీ హార్టికల్చర్లో కానీ 5 years ఎక్స్పీరియన్స్ అడిగాడు. లేదు అనుకుంటే మీకు ఐటీఐ సర్టిఫికెట్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. దేంట్లో అంటే ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎయిర్ కండిషనింగ్, హార్టికల్చర్, ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉందనుకోండి, దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయొచ్చు సేమ్ బ్రాంచెస్లో. ఓకేనా, ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే మీకు ఇక్కడ ఇచ్చిన 3 కేటగిరీస్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చిన లోయర్ డివిజన్ క్లర్క్ ఇంకొక పొజిషన్ చూసుకుంటే దీనికి ఎటువంటి హయ్యర్ డిగ్రీ అవసరం లేదు, అండ్ అలానే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. కేవలం మీకు 12th క్లాస్ పాస్ అయ్యి, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ స్పీడ్ ఉంటే చాలండి. ఏంటి అంటే 35 words per minute ఇన్ ఇంగ్లీషు, లేదనుకుంటే 30 words per minute ఇన్ హిందీ. మీకు టైపింగ్ స్పీడ్ ఉండి 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, ఈ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ కాకినాడలో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి, మిస్ చేసుకోకుండా. ఓకేనా, ఇంకొక పొజిషన్ ఆల్రెడీ 4 పొజిషన్స్ చెప్పాం కదా, అందులో 4వ పొజిషన్ ఏంటి అంటే స్టాఫ్ కార్ డ్రైవర్ అండి. దీనికి 8th క్లాస్ పాస్ అయ్యి మీకు ఏమి ఉండాలంటే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, కారు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాంతోపాటు మీకు మోటార్ మెకానిజం మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా, 3 years సర్వీస్ ఉండాలన్నమాట. హోమ్ గార్డు, సివిల్ వాలంటీర్ కింద మీకు 3 years సర్వీస్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి, ఇంగ్లీష్ హిందీలో మీకు నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఇచ్చాడు ఈ కార్ డ్రైవర్కి. టోటల్గా ఇదండి 4 పొజిషన్స్. అండ్ ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదండి, అప్లికేషన్ అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఆన్లైన్లో అప్లై చేయమని ఇచ్చాడు. కన్సర్న్ వెబ్సైట్, ఆల్రెడీ మన వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేయమని ఇచ్చాడు. బట్ ఇప్పుడు ఆన్లైన్లో సర్వర్ ప్రాబ్లం వల్ల అవ్వట్లేదు. ఓన్లీ మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసి అది ఫిల్ చేసి పంపించాలి. అది ఎలా ఫిల్ చేయాలి కూడా నేను మీకు చెప్తాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అప్లికేషన్ ఫీజు అండి, నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు అనేది డీడీ తీయాలి, డిమాండ్ డ్రాఫ్ట్. దేనికి అంటే 100 rupees పే చేయాలి. దేనికి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, రూర్కీ, పేబుల్ అట్ రూర్కీ, ఈ అడ్రస్కి మీరు 100 rupees డీడీ తీయాలి. ఓకేనా, అండ్ ఫీజు ఎగ్జామ్షన్ కూడా ఉంది కొంతమందికి. ఎవరికి అంటే ఎస్సీ, ఎస్టీ, అలాగే పిహెచ్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళు పే చేసిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 100 rupees అనేది డీడీ తీసి పంపించాలి. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు ఈ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈ లోపే మీకు ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. ఓకేనా, మీకు లాస్ట్ డేట్ లోపే మీ క్వాలిఫికేషన్, ఏజ్ అన్నీ కూడా క్యాల్కులేట్ అవుతాయి. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి, అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అలానే ఎన్హెచ్ విల్ స్క్రీన్, అంటే ఎవరైతే అప్లికేషన్స్ అన్ని పంపిస్తారో దాని నుంచి మీకు స్క్రీనింగ్ అనేది జరిగి తర్వాత మీకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ప్రొసీజర్ ఫర్ అప్లై, ఇది ఆన్లైన్లో అప్లై ఎలా చేయాలనేది ఇచ్చాడండి. ఇదంతా అవసరం లేదు, ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. అండ్ ఎక్కడికి పంపించాలంటే ఇదిగోండి, మీకు ఇచ్చిన డీడీతో పాటు కొన్ని అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం అప్లికేషన్లో చూద్దాం.
ఈ అడ్రస్కి పంపించాలి. అండ్ అప్లికేషన్ పైన ఎన్వలప్ పైన క్లియర్గా మెన్షన్ చేయాలి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అయితే ఆ పోస్ట్ నేమ్ పంపించి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలి. అండ్ మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూసారా మీరు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇది అప్లికేషన్, ప్రొఫార్మా ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ స్పేస్ ఇచ్చాడు కదా, దీంట్లో మీరు ఫోటో అనేది పేస్ట్ చేయాలి. అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఇక్కడ నోటిఫికేషన్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంది, ఈ నెంబర్ నోట్ చేయండి అక్కడ. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి NIHRESTT 2024/02 ఇది ఇక్కడ మెన్షన్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ నెంబరు. అడ్వర్టైజ్మెంట్ డేటు ఆల్రెడీ ఇది కూడా మనకి వెబ్సైట్లో ఉంది, August 9th ఇది కూడా మెన్షన్ చేయాలి. అండ్ అలానే పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్టు, ఇక్కడ మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా యాజ్ పర్ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే మెన్షన్ చేయాలి. ఓకేనా. అలాగే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ ఇండియన్ అని రాస్తారు. ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఉంటే ఇవ్వండి. అండ్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మాత్రం వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో మీకు కాంటాక్ట్ అనేది ఈ రిక్రూట్మెంట్ నుంచి మీకు కాంటాక్ట్ అనేది మీరు ఇచ్చిన డీటెయిల్స్ ద్వారా అవుతుంది. ఓకేనా. అండ్ మీ కరెస్పాండెన్స్ అడ్రస్ అంటే మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే డూ అని చెప్పి టిక్ చేసేయచ్చు. అండ్ జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. కేటగిరీ మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ మెన్షన్ చేయండి. అండ్ అకాడమిక్ డీటెయిల్స్ అండి, మీ 10th ఆన్వర్డ్స్ మీ క్వాలిఫికేషన్ అంతా మెన్షన్ చేయండి. ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే రాయండి, లేదంటే అవసరం లేదు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటే రాయొచ్చు. రెఫరల్స్ ఎవరైనా ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ట్రైనింగ్ డీటెయిల్స్ మీకు ఏమైనా ఉంటే ఇక్కడ రాయొచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ఇవన్నీ కూడా అవసరం లేదండి. లిస్ట్ ఆఫ్ అదర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీరు మెన్షన్ చేయొచ్చు, మీకు ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే, లేదనుకుంటే అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే డేట్, డీడీ డేట్ అండి, డీడీ తీస్తారు కదా, డీడీ డేటు, డీడీ నెంబరు, బ్యాంక్ అండ్ బ్రాంచ్, ఏ బ్యాంక్ తీసారు, ఏ బ్రాంచ్లో తీసారు, అమౌంట్, ఇదంతా కూడా ఫిల్ చేసి ఇక్కడ మీ సిగ్నేచరు, ప్లేసు, డేట్ వేసి ఎన్వలప్లో పెట్టి ఎన్వలప్ పైన క్లియర్గా మెన్షన్ చేయాలి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని. అండ్ ఈ అప్లికేషన్తో పాటు ఏమేమి పంపించాలని కూడా ఇక్కడ ఇచ్చాడు చూసారా. పాస్పోర్ట్ అంటే ఫోటో పేస్టెడ్ సైన్ బై మీ అని, ఫోటో పేస్టెడ్ అండ్ సైన్డ్ బై మీ అంటే అక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో అంటించమని బ్లాక్ ఇచ్చాడు కదా, దానిలో సైన్ చేసి క్రాస్గా సైన్ చేయండి. అలాగే దాంతోపాటు మీకు 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అంటించాలి. అలాగే దాంతోపాటు డీడీ ఒకటి పంపించాలి. ఓకే. దాంతోపాటు మీకు అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేటు, మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా క్లెయిమ్ చేస్తే దాని సర్టిఫికేట్స్, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, 10th ఆన్వర్డ్స్ మీరు ఏదైతే ఉందో అవన్నీ కూడా అటాచ్ చేయండి. ప్రతి దాని మీద కూడా సైన్ చేయండి. ఓకేనా. అలాగే ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే రాయొచ్చు, ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అన్నిటి మీద కూడా మీరు క్రాస్గా సైన్ చేసి ఈ అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి ఇక్కడ సిగ్నేచర్ చేసి పంపించాలి. ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి మెన్షన్ చేసి రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఉందండి. ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే ఇదిగోండి, డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ ద సాఫ్ట్వేర్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ ది కరెంట్లీ నాన్ ఫంక్షనింగ్ అని ఇచ్చాడు. దేర్ ఫోర్ అప్లికేషన్ మస్ట్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ యాజ్ హార్డ్ కాపీ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అలాంగ్ విత్ ఆల్ సెల్ఫ్ అటెస్టెడ్ సపోర్టింగ్ రిలివెంట్ డాక్యుమెంట్స్, అలాగే డిమాండ్ డ్రాఫ్ట్. ఆల్రెడీ అడ్రస్ చెప్పుకున్నాం కదా, ఆ అడ్రస్కి 17th సెప్టెంబర్ లోపు రీచ్ అవ్వాలి. ఓకేనా. ఇది లాస్ట్ డేట్ అనమాట. ఇది టోటల్గా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.